గ్రామ పంచాయతీలకు 3 విడతల్లోనూ నామినేషన్ల స్వీకరణ ముగియడంతో అభ్యర్థులు పల్లెపోరులో జోరు పెంచారు. వినూత్న ప్రచారాలతో దూసుకెడుతున్నారు. జనాకర్షక హామీలు, సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం ఇచ్చి ఆదరిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథాన నిలుపుతామని చెబుతున్నారు. సర్పంచ్, వార్డుల ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. 3 విడతల్లోనూ నామినేషన్ల స్వీకరణ ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా గెలుపుపైనే దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో సమస్యలను తెరపైకి తీసుకొచ్చి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తామో ఆశావాహులు వివరించారు. మెదక్ జిల్లాలో 3వ విడతలో 7 మండలాల్లో ఉన్న 183 గ్రామ పంచాయతీలకు 1028 సర్పంచ్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన సొంత అన్నదమ్ములు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. ఇరువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో బరిలో నిలిచారు. అదే మండలంలో మనంతాయిపల్లి తండా గ్రామ పంచాయతీలో అన్నదమ్ముల భార్యలు సర్పంచ్గా పోటీకి దిగారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా సొంత అక్కా చెల్లెలు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లాపూర్లో 2వ వార్డుకు పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి గ్రామంలో తిరుగుతూ మంత్రం నీళ్లు చల్లిన వీడియో వైరల్ గా మారింది. సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి మండలం పరిధిలోని అల్మాస్పూర్, జంగపల్లి 2 గ్రామాలు ఏకగ్రీవ నిర్ణయంతో సర్పంచ్ సభ్యులుగా మహిళలను ఎన్నుకుని ఆదర్శంగా నిలిచాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామంలో ఓట్ల కోసం వర్గాలు వద్దని, ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు రావద్దన్న ఆలోచనతో ఇక్కడి గ్రామస్తులంతా ఒకటయ్యారు. సర్పంచ్ను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నారు. సంగారెడ్డి మండలంలోని పసల్వాదీలో ఓ అభ్యర్థి ఆకర్షణీయమైన మేనిఫెస్టో తయారు చేశాడు. గెలిపిస్తే అవన్నీ అమలు చేస్తానన్నాడు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఓ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా కాడెద్దుల రథంపై ఇంటింటి ప్రచారం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీలో సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే 95 సంవత్సరాల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాలను వీడి మరీ యువత గ్రామాల్లో సంగ్రామానికి సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాంలోని అంగోతు రవికుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని లావుడ్య రవీందర్ పోటీలో నిలిచాడు. తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగానని అతను తెలిపారు. అందరూ అడుగుతున్నారు, మరి కంపెనీ హైదరాబాద్ ఉంది, మరి ఇక్కడ ఎలా ఉంటాను. ఆల్రెడీ నేను వారానికి 2-3 సార్లు వస్తున్నాను. అవసరమైతే ఇక్కడ వారానికి ఒకరోజు పోయి ఆ జిల్లెలగడ్డ గ్రామాన్ని గట్టిగా డెవలప్ చేసి తెలంగాణ మ్యాప్లోని జిల్లెలగడ్డ గ్రామం అనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. దానికి ఎలా చేయాలి, ఎలా కృషి చేయాలి, ఫండ్స్ తీసుకొచ్చేసి ఆ గ్రామాన్ని డెవలప్ చేసేంత టాలెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది గ్రామం, 5 సంవత్సరాలు ఎలా ఉంది కూడా తీర్చిదిద్దుతానని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తుంది. ఐటీ జాబ్ వదిలేసి రావడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 సమస్యలు: ఒకటి మౌలిక సదుపాయాలు, రెండోది జీరో కరప్షన్, మూడోది స్వయం ఉపాధి, నాలుగోది ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఆ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ఐటీ కంపెనీలలో జాబ్ ఇప్పించడం కూడా జరిగింది. అలాగే మీ ఆశీస్సులతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా ఎక్కువగా కష్టపడి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క ఆశీస్సులు కావాలి. మరోవైపు గెలుపు బరిలో కొందరు వ్యక్తులు దాడులకు దిగి ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఇదే తంతు జరిగింది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గంపై మరొకరు రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరువురు మైనార్టీ సర్పంచ్ అభ్యర్థులు కావడమే వివాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మా వాళ్ళకి నామినేషన్ వేయడానికి పిలిస్తే మా వాళ్ళందరూ వచ్చిర్రు. మేము వచ్చిన వాళ్ళకి కొద్దిగా అన్నం అది వండుకొని కొద్దిగా మేము నిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటే ఏమైంది, ఆ నెంబర్లకు నిలబడ్డారు కదా నిన్న నామినేషన్ వేయడానికి. వాళ్ళ ఇళ్ల మీద పోయిర్రు ఇళ్ళు. పోయితే మేమేం చేసినాం, వాళ్ళకి పలకరీయటానికి పోయినాం. నువ్వు పెద్ద మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషి నువ్వు ఎట్ట పడితే అట్ట మాట్లాడి అట్ట చేస్తావా? నువ్వు అట్ట అని మరి నువ్వు ఎట్ట నిలబడతావు? మాకొచ్చి లేకి మాటలు అన్నావు నువ్వు.
అందరికి పోయి నెంబర్లకి అందరికి అట్నే చెప్తున్నావు. నీకు ఎట్టేస్తారు? నువ్వు పెద్ద మనిషి ఆ పనిలేనా చేపించేది? ఇళ్ల మీదకి వచ్చిర్రు, ఆడవాళ్ళు కొట్టడానికి వచ్చిర్రు, ముసలానికి చెయ్యిర కొట్టిండ్రు, అందరికి భయపెడుతురు. ఎవరైనా సరే వచ్చి వాళ్ళకి ఓట్లేస్తే అందరికి కొడతామని భయపెడుతురు. నాకేం న్యాయం చేస్తారో చేయండి, మేము ఊట్లో ఉండాలా వద్దా? పారదర్శక నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అధికారులను ఆదేశించారు.